ఆ మధ్య చంద్రబాబు వాళ్ళ మినిస్టర్లకు ర్యాంకులు ఇస్తే అండ్ల హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత లాస్ట్లో ఉందంటే ఎందుకో అనుకున్నా. ఆమె పనితనం ఏందో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే భద్రత గురించి మాట్లాడితే ఆమె ఏమంటుందో ఇనుండ్రి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము ఇన్నారులా హోమ్ మినిస్టర్ అయ్యుండి మేడం గారు ఏమంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీస్ని పెట్టాలా అని అంటున్నారు మేడం గారు. అన్నట్టు గుర్తుందా, ఆ మధ్య కూడా మేడం గారు ఏమో అన్నట్టు గుర్తే. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల, నేనేమన్నా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? మరి ఈ మాత్రం దానికి మేడం గారికి దేనికి హోమ్ మినిస్టర్ పదవో ఆమెకే తెలవాలే అన్నట్టు ఓసారి మేడంతోనే మాట్లాడదాం. అనిత మేడం నమస్తే. ఒకటి మేము చెప్తున్నామండి. ఒకటేంది మేడం, 10 చెప్పుండ్రి. మీకు చెప్పే అంత తీరుకుంటే మాకు ఈయన అంత ఓపికన్నది. ఈ రోజు శాంతి భద్రతల విషయంలోనే గానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం. అర్థమైందిలేండి, మీరు ఒక్కొక్కరికి ఒక్కో పోలీసును పెట్టాలనా అని అన్నప్పుడే. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనసాక్షితో ఆలోచించుకోవాలి. ఏంటి మేడం, దేంతో ఆలోచించాలి? మనసాక్షితో ప్లీజ్ మళ్ళొక్కసారి చెప్పరా ప్లీజ్. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం సెన్స్ తో మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. హవ్వా, అంటే చంద్రబాబుకు సెన్స్ లేనట్టే అని మీరు అంటున్నట్టేనా? సహకరించదండి, వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. హవ్వా హవ్వా, లోకేష్ కు కూడా సెన్స్ లేదని మీరు అంటున్నట్టే కదా మీ దృష్టిలో? ఇంకా అచ్చెన్నాయుడికైతే సెన్సే కాదు ఏమీ లేనట్టే కదా మీ దృష్టిలో? పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఛీ ఛీ ఛీ, ఆ భాష వినేటందుకు సిగ్గుపడాలి. వాళ్ళెట్లా మాట్లాడినరో, ఇంకా పోలీసుల బట్టలు ఇప్పియాలని అన్నది కూడా చంద్రబాబే. అన్నట్టు ఇదే పోలీసుల గురించి మీరు కూడా ఏమో మాట్లాడినట్టున్నారు కదా మేడం అంతకు ముందు. నిజంగా పోలీసులు కూడా ఎందుకు ఇంత తొత్తుల్లా మారుతున్నారని అర్థం కావట్లేదు. ఇదేంది అనిత మేడం, మీరు అధికారంలో ఉంటే పోలీస్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, ప్రతిపక్షంలో ఉంటే పోలీసులను బండబూతులు తిడతారా? ఇదేనా పద్ధతి? ఇన్నారు కదా పబ్లిక్, మరీ ముఖ్యంగా పోలీసులు ఎవలి బూతులో ఎవలి రాజకీయాలో ఇక మీరే ఆలోచించుకోవాలి.